హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ముంబైలో ఒక ఉగ్ర కుట్ర అయితే బయటపడింది సార్. అంటే మొహరం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా. ఆ మొహరం సెలబ్రేషన్స్ లో ఎలకల మందుకు సంబంధించిన ఒక క్యాప్సూల్స్ అక్కడ జనాలకు పంచుతున్నట్టుగా ఇవన్నీ కూడా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. సో ఏ విధంగా ఈ ప్లాన్ చేశారు? ఎందుకు చంపేందుకు కుట్ర పన్నారు? మరి నిజంగా ఈ ఉగ్రవాదులే చేశారా? ఎందుకు చేశారు? మరి ఎలా పోలీసులు పట్టుకున్నారు? దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు? యా మొహర్రం మనం మొన్న చూసాము. మొహర్రం ఊరేగింపులు ముంబైలో పెద్ద ఎత్తున ఎలుకల మందు పెట్టిన క్యాప్సల్స్ అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఇది పెద్ద టెర్రరిస్టు ప్లాన్ వేశారని చెప్తున్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి పట్టుకోవడం వల్ల దాదాపు 15,000 మంది ప్రాణాలు కాపాడినట్టుగా చెప్తున్నారు. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఈ క్యాప్సల్స్ ఎలా సంపాదించారు, ఆ పెట్టిన ఆ టెర్రరిస్టు ఎవరు, ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారంలో ఏ ఏ విషయాలు ఉన్నాయనేది చెప్పుకుందాం. ఇదేంటంటే ముంబైలో సౌత్ ముంబై అంటారు, బైకుల్లా ఏరియా. అక్కడ ఈ బైకుల్లా, డోంగ్రీ, రే రోడ్డు కారిడార్ అని ఉంటుంది. అక్కడ ఎక్కువగా మనకి షియా అండ్ బోహ్రా ముస్లిమ్స్ ఉంటారనమాట. వీళ్ళు మన మొహరం రోజు మనకు తెలుసు, మనకు ఇక్కడ ఓల్డ్ సిటీలో కూడా చూస్తుంటాం. వాటితో కొట్టుకోవడం, దీంతో కొరడాలతో బ్లడ్ అంతా రావడం, ఈ పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ బ్లడ్ అయితే మనకి ఆ స్మెల్ కూడా బ్లడ్ స్మెల్ వస్తుంది. అక్కడ దగ్గర పోతే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది మనకు కూడా. అలాగా వాళ్ళు కొట్టుకుంటుంటారు అనమాట. సో ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి క్యాప్సల్స్ ఇచ్చాడు. ఆ క్యాప్సల్స్ ఏమంటే ఇవి పెయిన్ కిల్లర్స్, ఆయుర్వేద మందు ఉంది దీంట్లో, మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుందని క్యాప్సల్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. సో పోలీసులకు అనుమానం వచ్చింది, ఎందుకు ఇక్కడ వచ్చి ఇలా ఇస్తున్నాడు, ఎవరితను అని. పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొని అతను వివరాలు అడిగితే అతని దగ్గర 14,900 క్యాప్సల్స్ దొరికాయి పోలీసులకు. అతని పేరు ఫయాజ్ నిసార్ హుస్సేన్ ప్రేమ్జీ, 39 ఏళ్ళు. అతనిది పూణేలో విమాన్ నగర్, బీబీఏ బిజినెస్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివాడు. అతనికి ఒక పెయింట్ షాప్ ఉంది, అంటే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అది. వాళ్ళ నాన్న ఎస్టాబ్లిష్ చేసిన పెయింట్ షాపుని నడుపుతా ఉన్నాడు. అతని దగ్గర అతనికి ఏమి ఆయుర్వేదం కానీ లేకపోతే యునాని కానీ ఇవేం తెలియదు. సో అందుకని పోలీసులకు చెక్ చేసి దాని డౌట్ వచ్చి ల్యాబ్లో చెక్ చేస్తే అందులో జింక్ పాస్పైడ్ అనే ఒక కెమికల్ ఉంది. ఆ జింక్ పాస్పైడ్ ఏంటంటే రోడెంటిసైడ్ అంటారు, అంటే ఎలుకలను చంపడానికి ఇది వాడతారనమాట. ఇది ప్రతి క్యాప్సల్లో కూడా 1 గ్రాము ఈ జింక్ పాస్పైడ్ పెట్టున్నాడు. ఇలాగా 14,900 క్యాప్సల్స్ ఉన్నాయి. తర్వాత పరిశీలిస్తే అతను ఆన్లైన్లో 30,000 క్యాప్సల్స్కి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టున్నాడు. 50 కేజీల జింక్ పాస్పైడ్కి కూడా ఆర్డర్ పెట్టున్నాడు. సో రోజుల తరబడి వాటిని అన్ని ఒక్కొక్క గ్రామును తూచి ఒక్కొక్క గ్రాముని దాంట్లో పెట్టి క్యాప్సల్స్ రెడీ చేశాడు. దాని తర్వాత వాటిని నమ్మించడం కోసం బ్యాచ్ నెంబర్ వేయడం, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, తర్వాత లైసెన్స్ డీటెయిల్స్, తర్వాత వాటి అడ్రస్లు. యూకే అడ్రస్ ఉంది కొన్ని చోట్ల లక్నో అడ్రస్ ఉంది. దాని తర్వాత హెర్బల్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా వేశాడు దాని మీద. అంటే అవన్నీ చూస్తే అథెంటిక్ మందులాగే అనిపించే విధంగా అతను తయారు చేశాడు అనమాట. ఇదంతా కూడా ప్లాన్డ్గా కొంతకాలం ముందు నుంచే అతను ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చాడు. అతను పూణే అయినప్పటికీ ముంబైలో డోంగ్రీ ఏరియాలో ఒక చిన్న రూమ్ రెంట్కి తీసుకొని అక్కడ ఈ పనులంతా చేస్తున్నాడు అనమాట. అతని దగ్గర కంప్యూటర్ ఇవన్నీ కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఇతను ఇలాగ విచారిస్తున్న టైంలోనే అక్కడ బైకుల్లో హాస్పిటల్లో అర్లీ మార్నింగ్ 4 గంటలకు ఒక వ్యక్తి, ఒక ముస్లిం అతను వచ్చి జాయిన్ అయ్యాడు. అతనికి వామిటింగ్స్, మోషన్స్ అంతా అయిపోయి పొత్తి కడుపు నొప్పి ఇవన్నీ సీరియస్గా వచ్చి జాయిన్ అయ్యాడు. అతను కూడా ఈ క్యాప్సల్స్ తిన్నాడు అనేది పోలీసులకు అర్థమైంది. మామూలుగా ఏంటంటే మనకి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, పుచ్చకాయలు తిని 4 చనిపోయారు ముంబైలో. దాంట్లో కూడా ఈ జింక్ పాస్పైడే ఉన్నింది పుచ్చకాయల్లో కూడా. సో జింక్ పాస్పైడ్ అనేది 1 గ్రాము నుంచి 3 గ్రాముల వరకు ఎవరైనా తీసుకుంటే అది సివియర్గా వాళ్ళకి ఈ సింబలిక్ ఇవి ఉంటాయి, సిమ్టమ్స్ ఉంటాయి. అంటే పొత్తికడుపు నొప్పి అవ్వడం, వామిటింగ్స్ రావడం, మోషన్స్ రావడం, విపరీతమైన అల్సర్కి గురి కావడం, ఇవన్నీ లక్షణాలు అన్నమాట. దీన్ని మామూలుగా మనకి
ZN3P2 అంటారు దీన్ని. అంటే డార్క్ గ్రే క్రిస్టల్స్ రూపంలో ఈ క్రిస్టల్స్ క్రిస్టలైజ్డ్ పౌడర్ అంటారు, పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట. దీన్ని దాంట్లో పెడతారు. ఇది దీంట్లో PH3 అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది, అంటే సెల్యులార్ టాక్సిక్ ఎలిమెంట్ అనమాట. అంటే పాస్పైన్ గ్యాస్ అంటారు దీన్ని. ఇది రిలీజ్ అవుతుంది అనమాట తిన్నాక. అది మోర్ డేంజర్ అనమాట. అంటే ఇతను ప్లాన్ ఏంటంటే ఈ మొహర్రంలో పాల్గొన్న ముస్లింలకి అందరికీ పెయిన్ ఉంటుంది కాబట్టి అందరూ పెయిన్ కిల్లర్స్ అనేవి తీసుకుంటారు. కాబట్టి దీన్ని పెయిన్ కిల్లర్ రూపంలో ఇచ్చేస్తే వాళ్ళలో చాలామంది చనిపోతారు. అప్పుడు అది ముస్లింలు హిందువులుగా గొడవగా మారుతుంది. ఇండియాలో అల్లకల్లోలం క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ముంబై అనేది మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, చాలా ఇంపార్టెంట్ సిటీ. ముందు నుంచి కూడా ముంబై మీదనే ఎక్కువగా టార్గెట్ చేసింది మనకు తెలుసు. సో అందుకని ఇతను కూడా అక్కడే టార్గెట్ చేసినట్టుగా అర్థమైంది. అయితే ఇప్పుడు ఇతను ఏమన్నా పాకిస్తానీ ఇవి ఉన్నాయి కదా, వాటిలో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, టెర్రరిస్ట్ జైషే మొహమ్మద్ కానీ, లష్కర్ ఎ తోయిబా కానీ, ఇలాంటి వాటిలో ఇతను ఏమన్నా మెంబరా, అసలు ఇతనికి ఎందుకు ఇలాంటి ఐడియా వచ్చింది, ఇతను టెర్రరిస్ట్ గ్రూప్లో ఏమైనా ఉన్నాడా, ఈ విషయాల్ని పోలీసులు పరిశీలిస్తున్నాడు. ఇతను వీళ్ళ అమ్మ అక్క ఇద్దరు కూడా ఇరాన్లో ఉంటారు. అక్క అక్కడ ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తుంది. ఇతను ఇరాన్కి ఈ మధ్య కాలంలో కూడా అనేక సార్లు వెళ్ళొచ్చాడని చెప్తున్నారు. అంటే ఇక్కడ మామూలుగా మనకి టెర్రరిస్ట్ సంస్థలు రకరకాల పద్ధతిలో పనిచేస్తుంటారు. జనరల్గా వాళ్ళకి యాక్టివ్ సెల్స్ ఉంటాయి, స్లీపర్ సెల్స్ ఉంటాయి. తర్వాత మామూలు మనుషుల్ని పట్టుకొని వాళ్ళకి ఇండాక్ట్రినేషన్ అంటారు. ఇండాక్ట్రినేషన్ అంటే ఈ హిందువుల మీద హేటెడ్ క్రియేట్ చేయడం, ముస్లింలకు అన్యాయం జరుగుతుందని క్రియేట్ చేయడం, మనం ముస్లింలకి న్యాయం చేయాలంటే మనం హిందువుల మీద పగ తీర్చుకోవాలని క్రియేట్ చేయడం, మొత్తం భారతదేశం మీదే ఒక వ్యతిరేకతని క్రియేట్ చేయడం, ఇవన్నీ ఇండాక్ట్రినేషన్ వాళ్ళకి ఐడియాలజీ ఎక్కిస్తారు. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే సెల్ఫ్ రాడికలైజేషన్ అంటారు. ఎవరికి వాళ్ళంతటా వాళ్ళే రాడికలైజ్ అవుతారు. దీనికి తగిన మెటీరియల్, వెబ్సైట్లు మనకి ఆన్లైన్లో ఉంటాయన్నమాట. సో వాటి ద్వారా వాళ్ళు అంటే రిమోట్గా కూడా టెర్రరిస్టులను తయారు చేసే కార్యక్రమం, అంటే హ్యూమన్ బీయింగ్ టు హ్యూమన్ బీయింగ్ కాకుండా, మనిషి నుంచి మనిషి కాకుండా రిమోట్గా ఒక వ్యక్తిని, కుర్రవాళ్ళని ఎలా పట్టుకొని వాళ్ళకి ఐడియాలజీతో ఎలా ఎక్కించాలి, వాళ్ళంతటా వాళ్ళు ఇలాంటి రకరకాల బాంబులు తయారు చేయడం కావచ్చు. ఇది కొత్త టెక్నాలజీ, నేను కూడా ఎప్పుడు వినలేదు ఈ మెథడ్. ఇది మోర్ డేంజరస్ అనమాట. అంటే ఎవరైనా కూడా నమ్మేదే. అక్కడ బాంబే పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే కొన్ని వందల వేల మంది చనిపోయే అవకాశం ఉంది. దానివల్ల అల్లకల్లోలం అయిపోయే అవకాశం ఉంది. అంటే ఒక వ్యక్తి చేసిన పని వల్ల ఎంత జరిగి ఉండేది పోలీసులు పట్టుకోపోతే. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారా అన్న ఒక భయభ్రాంతం అయ్యే పరిస్థితి అయితే మనకి ఈ సంఘటన తెలియజేస్తుంది అనమాట. సో దీన్నైతే పోలీసులు ఛేదించగలిగారు. ఇంకా ఇతనికి ఇరాన్తో కానీ, ఇరాక్తో కానీ అక్కడ ఎవరున్న టెర్రరిస్టులతో సంబంధం ఉందా, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళతో ఏమన్నా సంబంధం ఉందా, ఇతను ఇంత ఎలా చేయగలిగాడు. ఆన్లైన్లో కూడా ఇప్పుడు 50 కేజీల ఎలుక మందు ఆర్డర్ ఇచ్చాడంటే, అంటే బల్క్లో ఇచ్చాడంటే ఇతనికి షాపు కానీ, GST లైసెన్స్ ఇవన్నీ లేకుండా ఎలా ఇచ్చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఆన్లైన్ వచ్చినాక బయట అంటే షాపులో పోయి 50 కేజీలు ఎలుక మందు కావాలంటే నువ్వు ఎవరు ఏంటి ఇవన్నీ అడుగుతారు కనీసం ఐడి కార్డు ఇవి. కానీ ఆన్లైన్లో ఏమీ లేకుండా ఫేక్ కూడా పెట్టేయచ్చు, ఐడి కార్డులు క్రియేట్ చేసి కూడా పెట్టేయచ్చు, వాడేం చెక్ చేసే పని కూడా లేదు. సో అలాగా వీళ్ళు చేస్తున్నారు. సో దీని మీద లోతైన విచారణ ఇప్పుడు బాంబే పోలీసులు చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.